హలో గైస్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు ద యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది వచ్చేసరికి మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట. సో ఈ యూనిట్ నుంచి కూడా ఈ సెట్ నుంచి మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫస్ట్ మోషన్ అంటే ఏంటి? సో విత్ రెస్పెక్టివ్ టైంతో మనకి దాని యొక్క పొజిషన్ చేంజ్ అవుతుందో అంటే అదేంటి, మనకి మోషన్లో ఉందని చెప్పేసి అర్థం. ఓకేనా? టైం పెరిగే కొద్దీ దాని యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంది. టైం చేంజ్ అయ్యే కొద్దీ దాని యొక్క పొజిషన్ చేంజ్ అవుతుందంటే అదేంటంటే మోషన్లో ఉందని అర్థం. సో నెక్స్ట్ అంటే మనకి ఫస్ట్ అసలు మోషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది వచ్చేసరికి ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రోటరీ మోషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పీరియాడిక్ మోషన్ ఆర్ వైబ్రేటింగ్ అని చెప్పేసి అర్థం. సో ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఒక స్ట్రైట్ పాత్లో వెళ్తుంటే దాన్ని స్టేషనరీ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఒక స్ట్రైట్ పాత్లో ఓకేనా, ఎలా ఒక క్రాసెస్ కానీ ఇలా వెళ్తున్న దాన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్లేషనరీ మోషన్ అని చెప్పేసి ఉంటాం. అంటే మన వెహికల్స్ అనేవి ఉంటాయి కదా, సో మన వెహికల్స్ చేసే ప్రతి ఒక్క మోషన్ ఏమంటే ట్రాన్స్లేషనరీ మోషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే రోటరీ మోషన్ అంటే ఏంటి? రోటరీ మోషన్ అంటే సో అది అక్కడే తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే రోటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. సో గుండ్రంగా తిరిగేదాన్ని రోటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఆ వెహికల్లో తిరిగే వీల్స్ ఉంటాయి కదా, సో ఆ వీల్స్ వచ్చేసరికి రోటరీ మోషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పీరియాడిక్ ఆర్ వైబ్రేటింగ్ అంటే మనకి ఏంటంటే విత్ టైంతో అంటే సమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంతో సేమ్ రిపిటేటివ్గా అదే మోషన్ని రిపిటేటివ్గా చేస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం పీరియాడిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే మన హార్ట్ బీటింగ్ ఉంటుందిగా, మన హార్ట్ ఏముంటుంది రిపిటేటివ్గా కొట్టుకుంటూ ఉంటుంది, అంటే బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. సో అది ఒక పీరియాడిక్ మోషన్. అండ్ వైబ్రేటింగ్ అయ్యే సమ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ వాటర్ వేవ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మనకి వేవ్స్ అనేవి వైబ్రేట్ అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్ట్రింగ్స్. ఓకేనా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న స్ట్రింగ్స్ ఉంటాయి కదా, గిటార్లో ఉన్న స్ట్రింగ్స్ కానీ అవి మొత్తం ఏమవుతాయి మనకి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట స్ట్రింగ్. సో ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ మోషన్ అని చెప్పొచ్చు. ఒక పెండులం క్లాక్లో ఉన్న పెండులం ఉంటుంది కదా, సో అది కూడా ఒక పీరియాడిక్ మోషన్. సో ఇవి అనమాట. సో దీనికి సంబంధించిన కండిషన్ చూసుకున్నట్లయితే మోషన్ షుడ్ బి పీరియాడిక్గా ఉండాలన్నమాట. అండ్ టు అండ్ ఫ్రో మోషన్ విత్ ఈక్వల్ యాప్లిట్యూడ్. టు అండ్ ఫ్రో మోషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెండులం ఉంటే సో అదేమిటి టు అండ్ ఫ్రో మోషన్స్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి లాగేసి మీరు వదిలేస్తే అదేమవుతుందంటే టు అండ్ ఫ్రో మోషన్స్ అంటే ఇలా అది అటు మీన్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు అయితే అది తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ రిస్టోరింగ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. అంటే ఏదైతే డిస్ప్లేస్ అవుతుందో ఈ డిస్ప్లేస్మెంట్కి అది రిస్టోర్ చేసుకునే ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటాం. సో మీకు డిస్ప్లేస్మెంట్ పెరిగితే అది రిస్టోర్ చేసుకునే ఫోర్స్ కూడా పెరుగుతుంది. సో అది పెరిగి ఇంకా కొంచెం ఎక్కువ పీరియాడిక్ మోషన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్వెక్స్ సర్ఫేస్ లాంటిది ఒకటి తీసుకుంటే, సో ఇది ఒక కాన్వెక్స్ సర్ఫేస్ లాంటిది. సో మీరు ఇక్కడ ఒక బాల్ లాంటిది ఒక రౌండ్ సర్ఫేస్ ఉన్నది, అంటే రౌండ్ ప్రొఫైల్ ఉన్నది ఒకదాన్ని మీరు ఇక్కడ అంటే ఏమవుతుంది, ఇటు నుంచి ఈ మీన్ పొజిషన్లోకి అంటే ఈ ఎండింగ్ పొజిషన్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అంటే మళ్ళీ ఇలా ఓకేనా, మళ్ళీ ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు, ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు అది టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూనే ఉంటుంది. సో ఇది ఒక పీరియాడిక్ మోషన్ అన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ హార్మోనిక్ మోషన్లో మీరు ఒక గ్లాస్లో ఇలాంటి ఒక ట్యూబ్ లాంటిది, వాటర్ ట్యూబ్ లాంటిది తీసుకొని మీరు వాటర్ అనేది ఒకసారి షేక్ చేసి వదిలేస్తే అదేమవుతుందంటే వాటర్ అనేవి దాని యొక్క ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఒకసారి లెవెల్ ఇది పెరుగుతుంది, ఇది తగ్గిపోతుంది, మళ్ళీ ఇది తగ్గి ఇలా పెరుగుతుంది అనమాట. వాటర్ ఇలా ఇవి చేసే మోషన్ ఏమంటారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో వచ్చేసరికి మీకు వెలాసిటీకి ఉన్న ఫార్ములా వెలాసిటీ ω=r² - y² అని చెప్పేసి అంటాం. అండ్ యాక్సలరేషన్ ఫార్ములా యాక్సలరేషన్ ω² అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాప్లిట్యూడ్ అంటే ఏంటి? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ పార్టికల్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మీన్ పొజిషన్. ఇక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెండులం అనేది ఉంది, సో ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయ్యే దీన్ని ఏమంటామంటే మీన్ పొజిషన్, దీన్ని యాప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్కి చేసే వైబ్రేషన్స్ ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఒక ఫ్రీక్వెన్సీ ω/,
2π ఇంటూ 2π అని చెప్పేసి రాస్తాం. ఒమేగా అంటే రూట్ ఆఫ్ యాక్సలరేషన్ బై డిస్ప్లేస్మెంట్. సో దీనికి సంబంధించిన ఫార్ములా అనమాట ఇది. సో ఫ్రీక్వెన్సీకి సంబంధించి తర్వాత టైం పీరియడ్ ఎలా, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2π రూట్ ఆఫ్ L/G. ఓకేనా, 2π రూట్ ఆఫ్ L/G అనమాట టైం పీరియడ్కి సంబంధించింది. సో టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టైం పీరియడ్ అంటే ఒక ఆసిలేషన్ చేయడానికి, ఒక పెండులం ఉంది కదా, సో ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దానికి టైంకి ఫార్ములా వచ్చేసరికి 2π రూట్ ఆఫ్ L/G. ఓకేనా, ఇదేమవుతుంది, టైం పీరియడ్ అనేది ఏదైతే టైం పీరియడ్ ఉంది అది వచ్చేసరికి దాని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ L అంటే దాని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్కి అనేది ఏదైతే స్ట్రింగ్ కడతారో మీరు, సో ఆ లెంత్కి అనేది డైరెక్ట్గా ప్రొపోర్షనల్ టుగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే అది పెండులంకి కట్టిన ఈ దారం ఉందో, సో అది దాని లెంత్ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుందంటే టైం పీరియడ్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి T ఇన్వర్స్లీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రూట్ ఆఫ్ L/G. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మీకు దానికి సంబంధించిన అనమాట. T ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద అండ్ యాంప్లిట్యూడ్. ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అంటే ఏదైతే మీరు అక్కడ పెండులంకి మాస్ ఉందో, సో ఈ మాస్ పెండులం కానీ ఏదో ఒక ఆబ్జెక్ట్ కానీ ఈ మాస్కి ఇండిపెండెంట్గా ఉంటుంది టైం పీరియడ్. సో దానికి సంబంధం ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంప్లిట్యూడ్కి కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఇది T అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు ఏదైతే ఆ స్ట్రింగ్ ఉందో దాని యొక్క లెంత్కి డిపెండ్ అయి ఉంటుంది. సో లెంత్ పెరిగితే టైం కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 2 seconds. సెకండ్స్ పెండులం అంటే ఏం లేదు, 1 మీటర్ ఉంటుంది, దాని యొక్క లెంత్ అనేది 1 మీటర్ అనేది ఉంటుంది. 1 మీటర్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే సెకండ్స్ పెండులం అని చెప్పేసి అంటాం. సో ఇది చేంజ్ అవ్వదు, ఒక రిజిడ్ బాడీ అనమాట ఇది. ఓకేనా, అది బై ఇన్వాల్వ్మెంట్ చేంజెస్ వల్ల కానీ ఎలా చేంజ్ అవ్వదు. ఒక రిజిడ్ బాడీకి 1 మీటర్ ఆఫ్ రిజిడ్ బాడీ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఆ లెంత్ 1 మీటర్ లెంత్ ఉంది. అండ్ ఆల్సో అది ఒక రిజిడ్ బాడీ అనమాట, దాని యొక్క ప్రాపర్టీస్ అసలు చేంజ్ అవ్వవు. ఓకేనా, సో దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 2 seconds అనమాట. సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. సో ఇది వచ్చేసరికి సింపుల్ హార్మోనిక్ మోషన్కి సంబంధించిన ఇదనమాట. సో ఇంతకు మించి మీకు ఇంత ఏముండదు. సో మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ ఒకసారి రిఫర్ చేయండి, సరిపోతుంది. విత్ ఈ ఏదైతే ఫార్ములాస్ ఇచ్చానో, సో ఆ ఫార్ములాస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దాని మీద నుంచి మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు మ్యాక్సిమం ఒక 8 years పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టాపిక్స్ మీదే వచ్చాయన్నమాట. సో గైస్ ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టైం పీరియడ్కి సంబంధించిన ఫార్ములా ఇక్కడ ఉందన్నమాట. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.